హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. అది ఎందుకు అంటే నా వ్లాగ్ పార్ట్ 2 గుర్తుందా మీకు? అది ఏమైందంటే డౌన్లోడింగ్‌లో కరెక్ట్‌గానే ఉంటుంది, కానీ మళ్ళీ నేను దాన్ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినప్పుడు అది కొంచెం ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత వాయిస్ అండ్ వీడియో సింక్ అవ్వట్లేదనమాట. సో మీకు కూడా నోటిఫికేషన్స్ వచ్చే ఉంటాయి. నేను 2 సార్లు అప్లోడ్ చేశాను అండ్ మళ్ళీ డిలీట్ చేశాను. దాన్ని ఎన్నిసార్లు ఎడిట్ చేసినా కూడా అది అలాగే అవుతుంది. మేబీ దట్స్ ఎ గ్లిచ్ ఇన్ ద యాప్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో. ఇంకా నేను దాన్ని చేయదలుచుకోలేదు. సో అది నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాననమాట. నాకు అసలు వీడియోస్ చేయాలనిపించలేదు. ఇంకా దాని తర్వాత అసలు ఆ షూట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను ఆ రోజంతా. అండ్ దాన్ని ఎడిట్ చేయడానికి ఆల్మోస్ట్ 1 వీక్ పట్టింది. ఇంత చేసినాక కూడా ఐ కుడెంట్ అప్లోడ్ ఇట్. సో అది నాకు చాలా హర్ట్ అయిందనమాట. నాకున్నది చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్. నాకు అసలు ఫ్రెండ్స్ తక్కువ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎక్కువ లేదు. సో నాకున్న ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్కి నేను ఇంత కష్టపడాలా అనేసి నాకు ఇంకా చేయాలనిపించలేదు అనమాట వీడియోస్. బట్ ఈ ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలీదు. ఐ స్టార్టెడ్ మిస్సింగ్ యూట్యూబ్ అ లాట్. ఈ 1-2 వీక్స్లో నేను వీడియోస్ పెట్టకపోయినా కూడా ఆల్ ద టైమ్ బ్రెయిన్లో రన్ అవుతుంది అనమాట. లైక్ ఇవాళ ఈ వీడియో పోస్ట్ చేద్దామా, ఇవాళ ఈ వీడియో చేద్దామా. అండ్ ఈ 1-2 వీక్స్ నుంచి నేను ఏ వీడియో పోస్ట్ చేయకపోయినా కూడా నాకు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దోస్ హూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. నేను వీడియోస్ చేసినన్ని రోజుల కంటే ఈ 1-2 వీక్స్ నేను చేయనప్పుడు నాకు ఇంకా కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ that gave me a push to like start this again. సో అదంతా పక్కకు పెట్టేస్తే ఇవాళ నేను దేని గురించి మాట్లాడాలనుకున్నానంటే కరోనా వైరస్. మనందరికీ తెలుసు, అదొక వరల్డ్ ట్రిప్ వేస్తుంది. న్యూయార్క్ వచ్చింది. దే హ్యావ్ గివెన్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆ స్టేట్కి. అండ్ వీఆర్ నియర్ బై స్టేట్ కాబట్టి ఈవెన్ వీ వర్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై కరోనా వైరస్. అండ్ లాస్ట్ వీక్ మేము వెళ్ళినప్పుడు అసలు ఏ కేసెస్ లేవు న్యూజెర్సీలో. సో ఇవర్ లైక్ సరే వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు ఓన్లీ ఎప్పుడు తెచ్చుకునే గ్రాసరీస్ మాత్రమే తెచ్చుకున్నాము. అండ్ ఈ వీకెండ్ కేసెస్ స్టార్ట్ అయ్యాయి. బట్ చాలా రష్గా ఉంటాయి అన్ని స్టోర్స్ కూడా అనేసి మేము మా పాపని తీసుకొని వెళ్ళడం అంత సేఫ్ కాదనేసి అసలు ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ మండే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇచ్చేసారు మా స్టేట్కి కూడా. అంటే ఇంకా స్కూల్స్ అవన్నీ ఏమీ క్లోజ్ చేయలేదు. సో మేము ఇంకా ప్రిపేర్ అవ్వలేదు ఎమర్జెన్సీకి. కాబట్టి మా వారు ఇందాక లంచ్కి వచ్చారు. సో ఒక 1 అవర్లో వెళ్ళేసి ఫాస్ట్గా ఇండియన్ గ్రాసరీస్ అన్నీ తెచ్చేసుకున్నాము. మీరు కూడా నాలాగా ఎమర్జెన్సీకి ఇంకా ప్రిపేర్ అవ్వకపోతే పానిక్ అవ్వకండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు నేను ఏమేమి గ్రాసరీస్ తెచ్చుకున్నానో అవన్నీ మీకు చూపిస్తాను. దానికంటే ముందు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. నేను ఒక 2-3 వీడియోస్ చూశాను, సిమిలర్ వీడియోస్. ఐ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్, బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే గ్రాసరీస్ అంటే ఎంతసేపు కిచెన్లో కావాల్సినవి దాల్స్, రైస్, వీట్ ఫ్లారే కాదు, దాంతోపాటు చాలా ఉంటాయి విచ్ వీ యాక్చువల్లీ ఫర్గెట్. సో అవి ఫస్ట్ నేను చెప్దాం అనుకున్నాను. హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్ లైక్ బ్రషెస్ కానివ్వండి, టూత్పేస్ట్ కానివ్వండి, సోప్స్, షాంపూస్, ఇవన్నీ అంటే మేమైతే యూజువల్గా 3 monthsకి సరిపడా సప్లైస్ తెచ్చుకుంటాము. అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని నేను మళ్ళీ అవన్నీ కూడా టార్గెట్లో పికప్కి పెట్టేశాను అనమాట. పికప్ అయితే 5 minutesలో అయిపోతుంది. స్టోర్కి వెళ్ళి అక్కడంతా తిరగాల్సిన అవసరం లేదు. సో నేను అది బెస్ట్ ఆప్షన్ అనేసి అది చూస్ చేసుకున్నాను. మీ లిస్ట్లో ఆల్రెడీ ఉంటే మీరు ఆల్రెడీ తెచ్చుకుని ఉంటే వెల్ అండ్ గుడ్. ఇంకో విషయం ఏంటంటే ఏటీఎంకి వెళ్ళి కొన్ని మనీ కూడా డ్రా చేసుకోండి. వి నెవర్ నో వెన్ వీ విల్ నీడ్ ఇట్. హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్తో పాటు క్లీనింగ్ ప్రోడక్ట్స్ కూడా, ఫ్లోర్ క్లీనింగే కానివ్వండి, కిచెన్ సింక్ క్లీనింగే కానివ్వండి, బాత్రూమ్ క్లీనర్స్ కూడా అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 2-3 months వరకు సరిపడా సప్లై స్టాక్ చేసుకోవడం బెటర్ నా దృష్టిలో. అంటే 2-3 months వరకు అసలు బయటకు వెళ్ళమని కాదు, బట్ నేనైతే నాకు పాప ఉంది కాబట్టి నేను అసలు వెళ్ళడం అవసరం లేకుండానే నేను ప్లాన్ చేసుకుంటున్నాను. సో అదే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్, క్లీనింగ్ ప్రోడక్ట్స్ తర్వాత మనము గ్రాసరీతో పాటు మనం పిల్లలకి కావాల్సిన డైపర్స్ కానివ్వండి, వైప్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ కూడా స్టాక్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ హియర్ వీ హ్యావ్ శానిటైజర్స్ అనమాట. బుజ్జి శానిటైజర్స్ అసలు ఎక్కడ దొరకట్లేదు. అండ్ ఇవాళే బాత్ అండ్ బాడీ వర్క్స్ వాళ్ళు రీస్టాక్ చేశారు. అంటే మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అలాగే మాల్కి వెళ్ళేసి ఇవి తీసుకొని వచ్చారు. ఒక 10-12 తెచ్చారు. ఇంత చిన్న బాటిల్స్ ఇవేం సరిపోతాయి అసలు. అండ్ ఈచ్ $2 అంట. బట్ మనం మెయిన్గా చూసుకోవాల్సింది శానిటైజర్స్లో ఆల్కహాల్ పర్సంటేజ్ అండి. దిస్ హ్యాస్ 68%. దిస్ ఇస్ నాట్ పికింగ్ అప్, ఫోకస్ అవ్వట్లేదు దానిపైన. బట్ అదండి 60% ఆల్కహాల్ అట్లీస్ట్ ఉండాలి. లేదు అంటే ఆ శానిటైజర్ వాడినా కూడా యూజ్ లేదు. శానిటైజర్ లేకపోతే రబ్బింగ్ ఆల్కహాల్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తారు. బట్ మన సొంత ప్రయోగాలు ఎందుకు అని చెప్పేసి నేను అసలు ఏమీ చేయట్లేదు. అండ్ ఇవి 3 ఫ్లేవర్స్లో తెచ్చారనమాట. స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది. ఒకటి మెన్స్ది, ఇంకోటి స్ట్రెస్ రిలీఫ్,
అండ్ దిస్ ఇస్ ఎట్ ద బీచ్ అంట. పాకెట్ సైజ్ ఇవి, చాలా చాలా బాగున్నాయి. స్మెల్ మాత్రం నెక్స్ట్ ఇంపార్టెంట్ది ఇది వైప్స్ అండి. బయట నుంచి ఏమైనా తెచ్చినప్పుడైనా ఈ వైప్స్తో మనం ఫస్ట్ క్లీన్ చేసుకున్నాకే అవి వాడండి. ప్యాకేజెస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్ వైప్స్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాతే వాటిని టచ్ చేయండి. అండ్ ఇక్కడ మాకు ప్లాస్టిక్ బ్యాన్ చేశారనమాట. సో ఇలాంటి రీయూజబుల్ బ్యాగ్స్ అండ్ కార్టూన్ బాక్సెస్ మాత్రమే యూస్ చేస్తున్నారు ఇప్పుడు. ఈ బాక్స్లో మొత్తం వచ్చేసి బిస్కెట్స్, స్నాక్స్ అండ్ రెడీమేడ్ ప్యాక్స్ ఉన్నాయండి. ఈ మధ్య టిక్టాక్లో వాటిలలో సపోర్ట్ స్మాల్ బిజినెసెస్ అని బాగా చూస్తున్నాము. సో ఇది లోకల్ బ్రాండ్ అనమాట, డిలైట్ అనేది వాళ్ళ స్టోర్ బ్రాండ్. సో ఇది ట్రై చేద్దాము, ఎప్పుడు బ్రిటానియా కానీ ఇవే ట్రై చేస్తుంటాం అనేసి తీసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది, నిజంగానే క్రంచీగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంది. ఇండియాలో మనకి పెట్టెలో పెట్టుకొని తీసుకొస్తారు కదా, సేమ్ అలాగే ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఇవి వచ్చేసి చిప్స్, బిస్కెట్స్ తెచ్చుకున్నాను. ఒక 2-3 వెరైటీస్ ఎక్కువగానే తెచ్చుకుంటాను. మా పాప ఎప్పుడు ఇది తినాలనిపిస్తే అది తినొచ్చు అని చెప్పేసి. అండ్ ఇవి వచ్చేసి ఇది నేను ఉత్తగా ట్రై చేయడానికి తీసుకున్నాను. ఇదేంటి అంటే జస్ట్ ఇన్ కేస్ లాస్ట్లో మన దగ్గర అన్నీ అయిపోతే అవి హెల్ప్ అవుతాయని, జస్ట్ అంతే. ఇక్కడ వచ్చేసి రైస్ బ్యాగ్స్ తెచ్చాను. 2 తీసుకున్నాను. రైస్ ఎక్కువగా తింటాం కదా మనం, సో నేను రైస్ ఎక్కువగా తెచ్చుకున్నాను. పాపకు కూడా కావాలి అనేసి నేను రైస్ ఎక్కువ తెచ్చాను. అండ్ ఆనియన్స్ కూడా నేను లాస్ట్ వీకే ఎక్స్ట్రా బ్యాగ్స్ తెచ్చాను, బట్ స్టిల్ 10 LB తెచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 12 LB ప్యాక్స్ తీసుకున్నాను. పెద్ద ప్యాకెట్స్ అస్సలు లేవండి, చాలా మటుకు గ్రాసరీ అయిపోయింది. వీట్ ఫ్లోర్ ఇవి కూడా చాలా మంది లేవనేసి కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇవి చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి అండ్ ఇవి తెచ్చుకున్నాను. మిగతా దాల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. మినపప్పు, పెసరపప్పు ఇవన్నీ ఎక్కువగా వాడేవి అన్నీ ఉన్నాయి నా దగ్గర. సో ఇదొకటి తెచ్చాను, 2 ప్యాక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా వెజిటబుల్ అనమాట. పాలకూర, క్యాబేజ్, సోరకాయ, దొండకాయ, బెండకాయ ఇవన్నీ ఇంకా అవి. కానీ ఇవన్నీ ఏంటంటే మనకి 1-2 వీక్స్లో అయిపోతాయి, ఎక్కువ రోజులు రావు. ఇవన్నీ పెరిషబుల్ కాబట్టి. పొటాటోస్ అండ్ క్యారెట్స్ కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా తెచ్చుకున్నాను. అండ్ మీకు పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదా, ఎంత ఎక్కువ తెచ్చుకున్నా కూడా. సో ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇది మీకు గుర్తుంటే నేను నా సంక్రాంతి ప్యాకేజ్ వీడియోలో చూపించాను. ఇది మా మమ్మీ పంపించారు. ఇదేమో చిల్లీ పేస్ట్ అండ్ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇలా పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసి పెట్టేసుకోండి. అన్ని కర్రీస్లోకి కారం వాడాం కదా, పచ్చిమిరపకాయలు అవసరం ఉన్న వాటికి ఇలా ఈ పేస్ట్ వాడేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫ్రూట్స్. నేను బనానాస్ తీసుకున్నాను అండ్ గ్రేప్స్, బుజ్జి గ్రేప్స్ మనకి ఇండియాలో దొరుకుతాయి కదా, అలాంటివి అనమాట. అండ్ ఇక్కడ వాటర్ మిలన్ కూడా ఉంది. ఇవి ఎప్పుడైనా గ్రాసరీకి వెళ్ళినప్పుడు తెచ్చుకునేవి. ఆల్మోస్ట్ ఫర్గాట్, నేను ఈ స్నాక్స్ తెచ్చుకున్నాను. నేను మిసల్ పావ్ చేస్తూ ఉంటే దాంట్లో ఫర్సాన్ అని అది వేస్తారు. ఇది కొంచెం అలాగే కనిపించింది, తెచ్చాను. చాలా 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 బాగుంది. నాకు ఇలా పల్లి బఠానీ ఇవన్నీ వచ్చే ఇలాంటి మిక్స్చర్స్ అంటే చాలా ఇష్టం. సంక్రాంతికి మా పేరెంట్స్ పంపించారు స్నాక్స్, సో అప్పటి నుంచి నేను బయట ఏం స్నాక్స్ తీయలేదు. అండ్ దిస్ వాజ్ లైక్ చాలా టేస్ట్ఫుల్గా, చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బీకాజీ మీ దగ్గరలో ఉంటే. కోల్కతా చనాచూర్ అంట ఇది. నేను ఇది లాస్ట్ వీక్ తెచ్చానమాట, టొమాటో పికిల్. సో ఏమీ వెజిటబుల్స్ లేనప్పుడు జస్ట్ అన్నం పెట్టేసుకొని పచ్చడి వేసుకొని తినొచ్చు. అండ్ గీ కూడా నేను లాస్ట్ వీక్ తెచ్చాను, మా పాపకి రోజు అన్నంలో వేసిస్తాను. అండ్ ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కాబట్టి గీ కూడా తెచ్చాను. నాకు సేమియా ఉప్మా చాలా ఇష్టం అనమాట, ఎక్కువగా చేస్తుంటాను. సో నేను అవి కూడా ఒక 2 ప్యాక్స్ తెచ్చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది సాల్ట్. యాక్చువల్లీ ఇది ఇండియన్ స్టోర్లో ఈ సాల్ట్ బయట దొరికే ఈ మార్టన్ బ్రాండ్ సేమే, కానీ ఇండియన్ స్టోర్లో దొరికేది ఇది ఎంత వేసినా ఎక్కువ అంటే సరిపోదు అనమాట, ఎక్కువ వేయాల్సి వస్తుంది. అందుకని నేను 3 ప్యాక్స్ తెచ్చేసాను. అండ్ ఇవి వచ్చేసి క్యాన్డ్ గుడ్స్. నేను ఇవి చిక్ పీస్ తీసుకున్నాను ఒక 2. ఇక్కడ ఇది కూడా ఉంది మన దగ్గర, ఇంకొక టైప్ ఆఫ్ బిస్కెట్స్. ఇది కొత్తగా కనిపించింది ఇండియన్ స్టోర్లో, సో తీసుకున్నాను. ఇది కూడా ఓట్స్ బిస్కెట్స్ కదా, సో స్నాక్ చేయడానికి బాగుంటాయి. ఫ్రోజన్లో వచ్చేసి నేను చాలా వెజిటబుల్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఇది ఫ్రోజన్ మ్యాంగో, ఇది మేతి, అండ్ ఇలాంటి స్టీమబుల్ ప్యాక్స్ తీసుకున్నాను నేను. ఇదేమో బ్రజిల్ స్ప్రౌట్స్. అండ్ దీని కింద ఉంది ఇది పొటాటోస్.
అండ్ నేను సమోసాస్ తీసుకున్నాను. ఇది గ్రేడెడ్ కోకోనట్. నేను రవ్వ దోశ మిక్సెస్ తెచ్చాను కదా, సో ఎప్పుడైనా చట్నీ చేసుకోవాలన్నప్పుడు కొంచెం కోకోనట్ చట్నీ చేసుకోవచ్చు అనేసి నేను ఫ్రోజన్ కోకోనట్ తెచ్చాను. అండ్ అప్పుడప్పుడు కోకోనట్ రైస్ కూడా చేస్తుంటాను, సో దానికోసం అది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పరాటాస్ తీసుకున్నాను, ఫ్రోజన్ పరాటా. అండ్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ పైన చూపిస్తాను. ఇక్కడ ఐ గాట్ సమ్ ఫ్రోజన్ కర్రీస్ యాజ్ వెల్, మలై కోఫ్తా అండ్ ఇక్కడ చోలే కుల్చా ఉంది. సో వీటి కోసమని నేను పరాటాస్ తీసుకున్నాను. చపాతీస్ మీకు చేసుకోవడం వస్తే మీకు వీట్ ఫ్లోర్ ఉంటే సరిపోతుంది, బట్ నేనైతే పరాటాస్ అండ్ కర్రీస్ తెచ్చుకున్నాను. పీస్ తెచ్చుకున్నాను. సో ఏ రైస్ రెసిపీ చేసుకున్నా మనం పీస్ ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి. అండ్ ఇవి ఎప్పుడు జనరల్గా ఉండేవే. అండ్ ఇవి వచ్చేసి కాతీ రోల్స్ అనమాట. చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తెచ్చుకున్నాను నేను. ఈ బ్రాండ్లో నాకు ఎక్కువగా టేస్టీగా అనిపించదు, అండ్ ఎస్పెషల్లీ ఆ పిజ్జా కాతీ రోల్ అయితే అస్సలు బాగోదు. బట్ టైం బీయింగ్ హల్దీరామ్స్ బ్రాండ్ అయితే బాగా నచ్చుతుంది, బట్ కనిపించలేదు. సో నేను ఉన్నవి తీసుకొచ్చాను. చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. ఈ బీకాచివి అయితే బాగానే ఉంటాయి. సో ఇప్పుడే తినాలనిపిస్తుంది, బట్ అవసరం వచ్చినప్పుడు వాడుకుందాం. కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇక్కడ గార్లిక్ ఉంది అండ్ వెనకాల వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. సో అవి కూడా ఎక్స్ట్రా తెచ్చుకోండి, అది ఎలాగో 1-2 months ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చాలా ఉన్నాయి, వెల్లుల్లి అండ్ ఇది బెల్లం. ఇప్పుడు అన్ని పండుగలు ఉన్నాయి కాబట్టి బెల్లం కూడా తెచ్చిపెట్టుకున్నాను. ఇది వచ్చేసి వీట్ ఫ్లార్. ఇది మా స్నాక్ సెక్షన్. సో ఇక్కడ ప్రెట్జిల్ క్రిస్ప్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఈ గ్రీన్ పీస్ అవి ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి. అండ్ వెనకాల దీస్ ఆర్ పాప్కార్న్. అండ్ అది క్రైజన్స్. జస్ట్ మా పాప ఓట్ మిల్ అంటే గుర్తొచ్చింది, ఇది కూడా నేను కాస్కో నుంచి లాస్ట్ వీక్ తెచ్చుకున్నాను అనమాట. సో ఇదేమో హమ్మస్ అండ్ ఇది క్రాకర్స్. ఇవి అగైన్ ఫ్రమ్ కాస్కో. ఇవి మా వారు బాగా తింటారు, చపాతీకైనా బ్రెడ్కైనా శాండ్విచెస్కి. ఈ క్రాకర్స్కి కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇవి కూడా నేను లాస్ట్ వీక్ కాస్కోలో నుంచి తెచ్చాను. ఇవి ఆఫర్లో ఉండే. సో 2-3 months వరకు వచ్చేస్తాయి ఇవి. లాండ్రీ మాది అయిపోవచ్చింది, సో నేను ఇది తీసుకొని వచ్చాను. అండ్ షాంపూ యాజ్ వెల్. ఇది కూడా ఒక 2-3 months ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి చీరియోస్. మా పాపకి స్నాక్ లాగా కూడా పనికొస్తుంది, పాలలోకైనా పనికొస్తుంది. దిస్ హ్యాస్ నో షుగర్ అట్ ఆల్. సో ఇది నేను టార్గెట్లో తీసుకున్నాను. అండ్ మా వారి సీరియల్స్ ఒకటి మిగిలిపోయాయి. కాస్కోలో వాటర్, మిల్క్ అండ్ మా వారి సీరియల్స్ తెచ్చుకోవాలి ఈసారి వెళ్తే. అసలు వాటర్ అయితే ఈ మధ్య ఎప్పుడు వెళ్ళినా కూడా అసలు స్టాక్ ఉండట్లేదు, ఎస్పెషల్లీ ఆ కర్క్లాండ్ బ్రాండ్ అయితే. సో వేరే బ్రాండ్స్ అన్ని కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. సో ఈసారి హోప్ఫుల్లీ అవి ఉంటే ఒక 2-3 packs తెచ్చేసుకుందామని ప్లాన్. ప్రస్తుతానికి ఈ బ్రాండ్ తెచ్చుకున్నాము. టార్గెట్లో ఆర్డర్కి పికప్ పెట్టాను. సో అవి ఏంటంటే పేస్ట్, అవి టాయిలెట్ పేపర్, ఆయిల్ అండ్ మా పాపకి డైపర్స్ అండ్ హ్యాండ్ సోప్. నేను డైపర్స్ ఎక్కువ పెట్టాను. ది ఆల్సో హ్యాడ్ అన్ ఆఫర్ ఆబ్వియస్లీ, బట్ ఇప్పుడు వాడే ఒక సైజ్ అండ్ నెక్స్ట్ ఇంకో 3 monthsలో నాకు కావాల్సిన సైజ్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. లాస్ట్లీ మెడిసిన్స్ అండి. మీరు వాడే మెడిసిన్స్ మంత్లీ ప్రిస్క్రిప్షన్స్ అయితే ఆల్రెడీ మీ డాక్టర్కి కాల్ చేసి 2-3 monthsకి కావాల్సిన సప్లైస్ అన్నీ రీఫిల్ చేయించేసుకోండి. లేదు మామూలుగా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అయితే అవి కూడా వెళ్ళి తెచ్చేసుకోండి. మీరు కూడా ఇంకా నాలాగా స్టాక్ చేయలేదు, ప్రిపేర్ చేసుకోలేదు ఏమి అనుకుంటే పానిక్ అవ్వకండి. అమెజాన్లో యూ కెన్ ఆర్డర్ గ్రాసరీస్ యాజ్ వెల్. మీకు మెంబర్షిప్ ఉంటే చాలు గ్రాసరీస్ అన్నీ చేసేసుకోవచ్చు హోల్ ఫుడ్స్ నుంచి. సో ఈ వీక్ ఆఫర్స్ అనమాట ఇవన్నీ. నాకైతే కంపేర్ చేస్తే ప్రైజెస్ కొంచెం పర్లేదు అనిపించింది. యా, మీకు అవసరం పడ్డప్పుడు జస్ట్ ఆర్డర్ చేసుకోండి. అండ్ ఎప్పుడు ఏది ఆర్డర్ చేసుకున్నా కూడా ప్యాకేజెస్ వైప్ చేసి శానిటైజ్ చేసిన తర్వాతే వాడండి. అంటే దే విల్ డెలివర్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ 1 hour. కాస్కో అండ్ ఇవన్నీ ఏంటంటే 2 business daysలో డెలివర్ చేస్తారు గ్రాసరీస్. అండ్ టార్గెట్ వల్ల ఈ షిప్పెట్ ది ఆఫర్ సేమ్ డే డెలివరీ. సో ఇలాంటివన్నీ కూడా మెంబర్షిప్ కట్టాల్సిందే. డెఫినెట్లీ గివ్ ఫ్రీ 1 week or 2 week ట్రయల్. సో అవన్నీ యూస్ చేసుకొని కావాలనుకున్నప్పుడు వాడుకోండి. ఇట్స్ నాట్ ఈవెన్ 10th yet, బట్ ఆల్మోస్ట్ ఆ లిమిట్ వరకు వచ్చేసాము. అలా అనేసి ఇలాంటి సిచ్యువేషన్స్లో కక్కుర్తి పడకండి, కావాల్సినవి అన్నీ తెచ్చుకోండి. నెక్స్ట్ 2 monthsలో అవి ఎలాగో మనం యూస్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఖర్చు తగ్గుతుంది. లాస్ట్గా ఒకటి చెప్దాం అనుకున్నాను. ఇప్పుడే వాట్సాప్లో కొంతమంది స్టేటస్లో మీమ్స్ చూసాను. స్టోర్స్ అందరూ దే ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ప్రోడక్ట్స్, శానిటైజర్స్, వైప్స్ అండ్ టాయిలెట్ పేపర్స్ ఇవన్నీ దే ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో నేను స్టాక్ చేసుకోమని చెప్తున్నాను కానీ మొత్తం స్టోర్ అంతా తెచ్చి ఇంట్లో పెట్టుకోమని అయితే చెప్పట్లేదు. ఎంత అవసరమో అంతే తెచ్చుకోండి. నేను కూడా అంతే చేశాను. నేను ఏది కూడా ఎక్కువ తెచ్చుకోలేదు, తెచ్చుకుంది ఓన్లీ రైస్ మాత్రమే. సో బీ వెరీ మైండ్ఫుల్ ఆఫ్ అదర్స్, దట్స్ ద ఓన్లీ రిక్వెస్ట్.
లెట్స్ జస్ట్ హోప్ టు గెట్ ఇట్ ఓవర్ విత్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. బీ సేఫ్ గైస్. కిడ్స్ ఉన్న వాళ్ళు ఇంకా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి బికాస్ దే కెన్ ఈజీలీ గెట్ ఎఫెక్టెడ్ బై దీస్ ఇన్ఫెక్షన్స్. బీ సేఫ్. బాయ్.